సినిమా థియేటర్ల వ్యవహారంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికెప్పుడు పర్యవేక్షణ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలని, సంప్రదింపులు చేయాలని, ఇందులో మన భేదాలు పాటించవద్దు అని స్పష్టం చేశారు. సినిమా హాళ్లకు సంబంధించి సినిమా హాళ్ల బంద్ ప్రకటనల నేపథ్యంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను పవన్ కు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ వివరించారు. సినిమా థియేటర్ల వ్యవహారంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికెప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, అంటే ఇప్పుడు ధరల పెంపుకు సంబంధించి హరిహర వీరమలకు కావచ్చు లేదా వేరే వాటికి కావచ్చు ఒకే విధంగా ఉండాలి, భేదాలు ఉండకూడదు అని చెప్పారు. అంటే నిర్మాతలు కూడా కొంతమంది నలుగురే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అని అంటున్నారు, 10 మంది కూడా ఉన్నారు అని ఇలా రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి కదా. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ స్వప్నిక, గుడ్ ఆఫ్టర్నూన్. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా థియేటర్ల నిర్వహణ, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలపై హాట్ కామెంట్ చేశారు. దాంట్లో భాగంగా ఏదైతే సందర్భాలు జరుగుతున్నాయో, అంటే థియేటర్ బంద్ అనే అంశం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి వరకు కొనసాగింది, ఎవరు దీనికి సంబంధించినటువంటి బాధ్యులు, వీటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా థియేటర్ల వ్యవహారం ఏదైతే ఉందో, థియేటర్ల నిర్వహణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్లు, అదేవిధంగా నిర్మాతలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎవరు దీనికి కారణమనే అంశాలపైన సీరియస్గా డిస్కషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్తో చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా నిర్వహణకు సంబంధించినటువంటి, థియేటర్ల నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఇచ్చినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా థియేటర్ నిర్వహణ, ఏదైతే థియేటర్లు ఉన్నాయో ఆ ప్రస్తుతం ఉన్నటువంటి సింగిల్ థియేటర్స్ కావచ్చు, మల్టీప్లెక్స్ కావచ్చు, ఈ థియేటర్లన్నింటిలో కూడా నిర్వహణ ఎలా జరుగుతోంది, ప్రధానంగా ఫుడ్ ఏదైతే ఉందో అక్కడ థియేటర్లో సేల్ చేసేటువంటి పాప్కార్న్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, వాటర్ బాటిల్తో సహా దానికి సంబంధించినటువంటి రేట్లు ఎట్లా నిర్వహిస్తున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి పరిణామాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ఒకవేళ ఫుడ్కు సంబంధించినటువంటి సేల్స్ కనుక చేస్తే, ఎక్కువ ధర పాటిస్తే దానికి సంబంధించినటువంటి పాటిస్తున్నటువంటి నాణ్యత ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో థియేటర్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా చెక్ చేయాలని ఆ సంబంధిత అధికారులకు సూచించినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు ఇటు ప్రొడ్యూసర్లు, అదేవిధంగా ఎగ్జిబిటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళంతా కూడా ఒక చర్చ జరుగుతోంది థియేటర్ల వ్యవహారం ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో జరిగినటువంటి రిలీజ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొన్ని రిలీజ్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ నిర్వహణ అనేది ప్రాబ్లం అవుతోంది. సింగిల్ థియేటర్కి సంబంధించినటువంటి నిర్వాహకులంతా కూడా కొన్ని వందల థియేటర్లు మూతపడే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ థియేటర్లు నడవకపోతే మాత్రం వేరే ఇతర కమర్షియల్కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందనే అంశాలను తీసుకొస్తూ ఫిలిం ఛాంబర్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో పార్ట్నర్షిప్ విధానంలో వస్తే మాత్రం మేము కొనసాగిస్తామనే అంశాన్ని, లేకపోతే 1వ తేదీ నుంచి థియేటర్ బంద్ చేసే అవకాశం ఉంటుందనే స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు మీడియాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి, అంటే సినీ ప్రొడ్యూసర్లకు సంబంధించి కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, వీళ్ళందరికీ మధ్య జరుగుతున్నటువంటి చర్చ కొంత హాట్ టాపిక్గా 2 రోజులుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో
మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమా హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఒక రాజకీయమైనటువంటి కోణాన్ని వెలికి తీసుకొచ్చారు. ఎందుకంటే రిలీజ్ ముందు థియేటర్లు బంద్ అనే అంశాన్ని ఒక రకమైనటువంటి రాజకీయ అంశంగా కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని విషయంలో అసలు సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏం జరుగుతున్నాయి, ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే అంశాన్ని ఒక రకంగా నిన్నటి వరకు జరిగినటువంటి చర్చలు ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకొని ఉప ముఖ్యమంత్రి కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం కందుల దుర్గేష్కి సంబంధించి మనం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవైనా రిలీజ్ అయిన టైంలోనే టికెట్ ధరలు కావచ్చు, లేదంటే థియేటర్ల బంద్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి ఆరోపణలు వస్తూ ఉంటాయి, అవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో ఇలా జరగడం, బట్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ మూవీకి ఒకవేళ ధరలు తగ్గించినా కలెక్షన్స్ వెళ్తాయనే ధీమా ఉంటుంది. సో ఎవరైతే మూవీలు చూడాలనుకున్న వాళ్ళకి టికెట్ ధరలు అనేది కొంచెం తగ్గించడం, వెసులుబాటు అనేది మంచి నిర్ణయమే కదా. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయనేది వాస్తవంగా చూస్తున్నాము. కాకపోతే గత ప్రభుత్వానికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత థియేటర్లు కానీ సినిమా పరిశ్రమకు సంబంధించి కానీ ఒక మంచి పరిణామాలు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు ముందుగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రామిస్ నెరవేర్చేందుకు వాళ్ళు ఏదైతే సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఆ విధానాలను కొనసాగించే విధంగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ఎవరైతే అతన్ని కలిసినప్పుడు ఏదైతే సినిమా రిలీజ్ సమయంలో వాటికి సంబంధించి టికెట్ల ధర పెంపు కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్పెషల్ ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి పర్మిషన్ల కోసం వచ్చినప్పుడు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం ఏర్పడింది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో తెలుగు ఇండస్ట్రీకి సపోర్ట్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా అందరూ సంఘటితమై ముఖ్యమంత్రి గారిని కలవాలని కూడా సూచించారు. కానీ దాని విషయంలో ఇప్పటికే సినిమా వర్గాలన్నీ కూడా నిర్లక్ష్యం వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం వచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పారు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక గిఫ్ట్గా కూడా నేను చూస్తున్నాను ఈ వ్యవహారం అంతా అనే అంశం రాగానే దీనికి సంబంధించినటువంటి చర్చ తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా థియేటర్ బంద్ అనే విషయాన్ని పక్కన పెడితే ఆ నలుగురు అదే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ నలుగురు ప్రొడ్యూసర్లో వాళ్ళు మాత్రమే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా చూసుకుంటున్నారనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే ఇటు అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ నుంచి ఉన్నటువంటి అల్లు అరవింద్ తనకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ సూచించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లారిటీగా ఆయన స్పష్టంగా తెలపడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే థియేటర్ల వ్యవహారంలో తనకున్నటువంటి థియేటర్ల సంఖ్యను తెలుపుతూ తాను పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న మరో ప్రముఖ నిర్మాత ఉన్నారు దిల్ రాజు కూడా ప్రెస్ మీట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కోణాలు ఎక్కడ మొదలయ్యాయి ఏంటనే అంశాలను ఆయన తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఏపీలో జరిగింది, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతంలో జరగలేదు. ఏపీ నుంచి వచ్చినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా తెర మీదకి రావడం జరిగింది అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరో స్టేట్మెంట్ కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి సినిమాటోగ్రఫీ మంత్రి వివరించినటువంటి అంశాలను కూడా ఆయన క్లియర్గా తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు మాత్రం ఒక సూచనలు ఇచ్చారు. ఏపీలోకి సంబంధించినటువంటి థియేటర్ల వ్యవహారం ఏదైతే ఉందో థియేటర్లకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఈ శాఖలకు సంబంధించి ప్రత్యేకమైన సూచనలు ఇచ్చారు. ఆ సూచనల మేరకు ఖచ్చితంగా సినిమాకు సంబంధించినటువంటి రిలీజ్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు నేరుగా కలవడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ఫిలిం ఛాంబర్ నుంచే వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అర్జీలు పెట్టుకోవాలి. ఇకపై థియేటర్లు పెంపు కావచ్చు, స్పెషల్ షోలకు సంబంధించిన అన్నీ కూడా ఫిలిం ఛాంబర్ నుంచే తీసుకోవాలి. అంతేకాకుండా ఏదైతే థియేటర్ నిర్వహణ ఉందో దానిపైన మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే మల్టీప్లెక్స్లలో సినిమాలకు సంబంధించి చూసేందుకు ప్రేక్షకులు ముందుకు రావట్లేదు. ప్రేక్షకులు ముందుకు వచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు, అదేవిధంగా కూల్ డ్రింక్స్, వాటర్కి సంబంధించినటువంటి రేట్లు పెంచుకోవడం వల్ల, ఇష్టం వచ్చినట్టుగా కూడా రేట్లు పెట్టడం వల్ల కూడా ఇక్కడ థియేటర్కి జనాలు రావట్లేదు. ఈ అంశం పైన క్లియర్గా ఒక క్లారిటీ ఇవ్వాలి. దానికి సంబంధించి ప్రభుత్వం తరఫునే ఏవైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళకు ఏ విధంగా వ్యవహరించాలి, వీటికి సంబంధించి ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాలనేది క్లారిటీగా ఆయన సూచనలు ఇచ్చినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. స్వప్నగా రైట్ వెంకట్.
సినిమా థియేటర్ల వ్యవహారంపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికెప్పుడు పర్యవేక్షణ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు పవన్ కళ్యాణ్. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలని చెప్పారు. సంప్రదింపులు చేయాలని, ఇందులో తన భేదాలనేది ఉండకూడదు అని, పాటించకూడదని స్పష్టం చేశారు. సినిమా హాళ్ల బంద్ ప్రకటనల నేపథ్యంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను పవన్ కు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.